ప్రశాంత్ రెడ్డి అండి. వి రన్ ఎ కంపెనీ కాల్డ్ మై ఊరు గ్రీన్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అని. ఇది ఒక వన్ ఆఫ్ ద యూనిక్ ప్రాజెక్ట్స్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇందులో ఏంటంటే ఇది ఫామ్ హుడ్ లివింగ్ అంటాం దీన్ని. అంటే ఒక ఫామ్లో మనం పర్మనెంట్గా అక్కడ ఉండేటట్టుగా తయారు చేస్తాం ఇదంతా కూడా. సో దీంట్లో ఏమవుతుందంటే యూ హ్యావ్ ఎంటైర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది. నెట్ జీరో కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము. పవర్ నెట్ జీరో అంటే పవర్ బిల్స్ కూడా జీరో వచ్చేటట్టు చేస్తున్నాము. వాటర్ రీయూజ్, వాటర్ హార్వెస్టింగ్, ఇల్లులు కూడా వెరీ ఈకో ఫ్రెండ్లీ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అండ్ ఎన్షూరింగ్ దట్ సౌత్కు వెస్ట్కి వాక్యూమ్ వాల్స్ వచ్చి టెంపరేచర్ కంట్రోల్ వచ్చేటట్టుగా. అట్లాగే వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ క్రియేటింగ్ ఆల్ ద లగ్జరీ విత్ మోడర్న్ లివింగ్. అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ ఎక్స్పోజర్ చేస్తున్నాము. ఒక మోట బావి అంటే చిన్నప్పుడు మనం మోట బావి అని చూసుకుని ఉంటాం ఊర్లలో, అటువంటి బావి క్రియేట్ చేస్తున్నాము. ఒక రచ్చబండ లాగా బ్యానియన్ ట్రీ కింద రచ్చబండ క్రియేట్ చేస్తున్నాము. ఆ రచ్చబండ కూడా మోడర్న్ రచ్చబండ లాగా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక ఇంటి చుట్టూ ఒకటి కట్టేసారి వదలకుండా కొంచెం దాన్ని మోడర్న్ చేస్తున్నాము. అట్లాగే వీ హ్యావ్ క్రియేటెడ్ ఇంటర్నల్గా విత్ ఇన్ ద ప్రాపర్టీ ఒక 1.5-2 ఎకరాల మందం లేక్స్ క్రియేట్ చేసినాము. సో దట్ వాటర్ హార్వెస్టింగ్ చేసేటట్టుగా. అండ్ మేము యూజ్ చేసే మెటీరియల్ అంతా కూడా గ్రీన్ మెటీరియల్, ప్లస్ అక్కడ ఉన్న మెటీరియల్ ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ అక్కడే యూజ్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ రోడ్స్ కూడా వెరీ యూనిక్గా చేస్తున్నాం. ఆ రోడ్స్ కూడా అందరూ సిమెంట్ రోడ్స్, డాంబర్ రోడ్స్ చేస్తున్నాం. మేము దానికి విరుద్ధంగా వెళ్ళి ఈ గ్రానైట్ వేస్ట్ ఉంటుంది ఫ్యాక్టరీస్లలో, అది పట్టుకొచ్చి దాన్ని పేవర్స్ లాగా క్రియేట్ చేసి ఆ రోడ్స్ వేస్తున్నాం. దాన్ని అంటే ఒక 200 years వరకు ఏ ప్రాబ్లం ఉండదు ఆ రోడ్స్కి అని మా నమ్మకం అది. సో దట్ మేము మళ్ళీ తీయడం పెట్టడం అటువంటి ఏం లేకుండా కూడా. అండ్ ఎంటైర్ అలా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అంతా కూడా అండర్ గ్రౌండ్ చేస్తాం. మొత్తం కూడా నెట్ మీటరింగ్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీకి. అట్లా వెరీ యూనిక్ ఫీచర్స్తోని నాట్ వెరీ ఫార్ మై ఊరు విల్ బి అట్ రావల్కోల్ విలేజ్, మేడ్చల్ దగ్గర. ఇట్స్ అబౌట్ 25 kilometers ఫ్రమ్ ప్యారడైజ్. అండ్ ఇటువంటి ఏరియా ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1/2 acre ప్లస్ ఉంటుంది. అందులో చిన్న ఒక 4,550 అంటే ఒక 200-300 గజాలలో ఇల్లు కడుతున్నాం. ఉన్న వాళ్ళకి ఏంటంటే పొద్దున్న లేస్తే బర్డ్స్ చిర్పింగ్ సౌండ్ ఉండాలి, పొద్దున్న లేస్తే నేచర్ కనపడాలి వాళ్ళకు, రైట్? అట్ ద సేమ్ టైం అక్కడ ఉండే ఫుడ్ కూడా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్ తింటారు, హెల్తీ శ్వాస తీసుకుంటారు, గుడ్ సౌండ్స్ వస్తాయి మార్నింగ్ లెస్. అగ్రికల్చర్ అండ్ ఆల్ దోస్ హ్యాపెన్ బిహైండ్ ద సీన్స్. ఒక మన తోటలో మన ఊర్లో మన ఇంట్లో మన తోట చూసుకుంటూ ఉండగలుగుతాం అన్నట్టు. దట్స్ ద హోల్ కాన్సెప్ట్. ఇది సంథింగ్ విచ్ వీ హ్యావ్ ఐజీబీసీ యాక్చువల్లీ ఆస్క్డ్ us టు పార్టిసిపేట్ హియర్. ఎందుకంటే ఇది యూనిక్ కాన్సెప్ట్, ఇంతకుముందు ఎవరు చేయలేదని చెప్పి మమ్మల్ని అడిగినారు పార్టిసిపేట్ చేయమని. వీ ఆల్సో అప్లైడ్ ఫర్ ఐజీబీ సర్టిఫికేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఐఎమ్ షూర్ విల్ బి సర్టిఫైడ్ బియాండ్ ప్లాటినం. ఓకే, ఎందుకంటే ఇటువంటి యూనిక్ కాన్సెప్ట్ ఎవరు చేయలేదు, ఇటువంటి గ్రీన్ కాన్సెప్ట్ ఎక్కడ లేదు కూడా ఇప్పుడు. సో దట్స్ అ హోల్ థింగ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ గుడ్. వీఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్. ఎవరైతే ఆడియన్స్ వస్తున్నారో వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చి వచ్చిన వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం ఇంకా బాగా. And there are a lot of people who are interested because it is something which never we came into public. This is the first time we are coming and showing that this is showcasing it. Atla. Thank you so much. Thank you.